గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాకాలంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించిన ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా మాన్సూన్ బృందాలు, లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలు, చిన్నపాటి వర్షానికి చెరువులు తలపించే రద్దీ జంక్షన్లు, రహదారులపై మంత్రి పొన్నం రివ్యూ చేశారు. ఎడతెరపు లేకుండా వర్షం కురిస్తే చెత్త సేకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు, చెత్త తరలింపు ప్రక్రియపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలొస్తే అనుసరించాల్సిన విధానాలు, వాటర్ స్టాగ్నెంట్ పాయింట్ల దగ్గర శాశ్వత చర్యలపై మంత్రి పొన్నం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు పొన్నం. అన్నిటికంటే ఎక్కువగా జిహెచ్ఎంసీ పక్షాన అందరికీ గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అందుకు తగిన చర్యలన్నీ కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం. ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఆర్థిక పరమైనటువంటి భారం పడ్డ అధికారులు అప్రమత్తంగా 24/7 పనిచేసి కూడా ఒక ప్రాణ నష్టం జరగద్దు, అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీరు అంటున్నటువంటి ప్రకృతి మార్పు వల్ల వస్తున్నటువంటి అప్రకటిత వర్షాలు, లేకపోతే దాని యొక్క వరద సంబంధించిన ఉత్పత్తి అంటే అంత ఎత్తున పడుతున్నటువంటి సందర్భంలో కూడా తప్పకుండా దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి వీఆర్ మేకింగ్ స్ట్రాటజీ.